స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయ్ దేవరకొండ నటించినటువంటి కింగ్డమ్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం తిరుపతిలో జరుగుతుంది. అయితే ఒకసారిగా గిరిజన నాయకులంతా కూడా ఇక్కడ చేరుకొని గతంలో విజయ్ దేవరకొండ అనుచిత వ్యాఖ్యలు చేశాడు, మేము అడ్డుకుంటాం ఈ ఈవెంట్ అంటూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎలాంటి వాక్యాలకు వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి? ఏప్రిల్ 26న హైదరాబాద్లో రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇతను గెస్ట్గా పాల్గొని అక్కడ ఒక పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు తిట్టే క్రమంలో గిరిజనుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నారంటే 500 సంవత్సరాల క్రితం గిరిజనులు మినిమం బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా గిరిజనులు కొట్టుకుంటున్నారు. అతను గిరిజనులకు అవమానం కలిగించేలా అతను వ్యాఖ్యలు చేశారు. అతను సమాజంలో అతను యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. అతను వ్యాఖ్యలు కొంత లక్షల మంది, కోట్ల మంది యూత్ చూస్తూ ఉంటారు. అంటే గిరిజనులు అంత అవమానించాల్సిన అవసరం అతనికి ఎంత వచ్చింది? అతను ఒక రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి. ఈరోజు ఎవరైనా హీరోలు ఉన్నారంటే అదే పెహల్గాం దాడిలో వీర మరణం పొందినటువంటి వ్యక్తి మురళీ నాయక్. అతను రియల్ హీరో, ఇతను ఓన్లీ రియల్ హీరో. అలాంటి వ్యక్తి మా గిరిజనులను అవమానించాడు కాబట్టి అతనిపైన హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. కానీ అతన్ని వెంటనే కూడా అరెస్ట్ చేయాలనేసి మేము గిరిజన బిడ్డలుగా, ఈరోజు గిరిజన నాయకులుగా మేము తెలియజేస్తున్నాం. లేదంటే రేపొద్దున నీ సినిమాలన్నీ బైకాట్ చేస్తాం, ఈ ఈవెంట్ను రద్దు చేయాలని కూడా మేము తిరుపతి నగరపాలక సంస్థను కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణలో పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ ఆంధ్రాలో పర్మిషన్ తీసుకుంటున్నావు. మాట్లాడేటప్పుడు వల్లు నోరు జాగ్రత్తగా మాట్లాడాలి విజయ్ దేవరకొండ. ఇక్కడ నీ మాటలు సినిమాలో మాటలు వింటారు కానీ ప్రజలు ప్రజాస్వామ్యంలో మాటలు వినరనేసి ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మరి కొన్ని గంటల్లోనే ఈవెంట్ ఇక్కడ విజయ్ దేవరకొండ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏ రకం ఇప్పుడు నిరసనతో తెలియజేసి వెళ్ళిపోతారా, లేకపోతే అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తారు? ఖచ్చితంగా అడ్డుకుంటామన్నా. గిరిజనులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అడ్డుకుంటారన్న. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము ఏం చెప్పామంటే నిన్న యాక్చువల్లీ కోర్టుకి వెళ్ళా, అతను అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అతను మాట్లాడాడు. అతనికి ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ రోజు ఇచ్చారనమాట. మేము అనడం ఏంటంటే అతను గిరిజనులను హేళన చేసి మాట్లాడడమే కాక ఈ రోజు వరకు అతను ఎటువంటి క్షమాపణ పొందలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అదే అల్లు అర్జున్ ఒక వ్యాఖ్యలు చేయడం వల్ల అతను వెంటనే అరెస్ట్ చేశారు. విజయ్ దేవరకొండని ఎందుకు అరెస్ట్ చేయలేదనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే గిరిజనులు అంటే అంత చులకనగా ఉన్నారా? అంటే నీకు తెలంగాణ గవర్నమెంట్లో పర్మిషన్ ఇవ్వలేదంటే ఏపీలో పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఎలా పంపిస్తారు? మేము ఏంటంటే నగరపాలక సంస్థ వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా గిరిజనులు ఉన్నామండి. ఏమంటే ఇక్కడ హతిరామ్ బావాజీ చరిత్రలు కానీ మా సేవలాలు కానీ ప్రతి ఒక్కరు కానీ హీ హాజ్ ద యాక్టర్. ఎందుకంటే తనని చూసి 10 మంది నేర్చుకుంటారు. ఎందుకంటే సమాజం ఎట్లుందంటే ఒక యాక్టర్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. అదేం చేస్తామంటే ఇది ఇక్కడ మేమేమనేది అంటామంటే మాకు ఇప్పుడు వరకు క్షమాపణ చెప్పలేదు. అతను బహిరంగంగా మాకు క్షమాపణ చెప్పితే తప్ప, లేదంటే ఖచ్చితంగా కింగ్డమ్ ఈవెంట్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నామండి. ఏదైతే విజయ్ దేవరకొండ ఖచ్చితంగా మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే సాయంత్రం జరిగేటువంటి ఈవెంట్ని ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా వీళ్ళంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ వద్ద మనం ఉన్నాం. ఈ యొక్క ఎంట్రన్స్ ప్రధాన ద్వారం వద్ద వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈవినింగ్ 6 గంటలకు ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభం కాబట్టి ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఈవెంట్కి. అయితే ఒకసారిగా గతంలో విజయ్ దేవరకొండ ఈ యొక్క గిరిజనులని చాలా హేళనగా మాట్లాడినటువంటి నేపథ్యంలో అతని మీద కేసు కూడా నమోదైంది. అయితే అతను ఇంతవరకు కూడా స్పందించి క్షమాపణ చెప్పలేదు. ఈ ఈవెంట్కి ఇవాళ తిరుపతికి వస్తున్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు మేమైతే ఈవెంట్ని జరగనివ్వమంటూ కూడా ఉన్నటువంటి గిరిజన సంఘ నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి కొన్ని గంటల్లోనే ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి విజయ్ దేవరకొండ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే ఏ రకంగా ఇక నిరసన కొనసాగబోతుందో ఒక ఉత్కంఠ పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.